భగవంతుడిని భక్తితో మనం ఆరాధించాలి, స్మరించాలి అంటే, మన మనస్సుని అభ్యాసం చేయాలంటండి నిరంతరం. వేటి నుండి అభ్యాసం చేయాలి అనే విషయాన్ని ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 9వ శ్లోకం ద్వారా దాని యొక్క అర్థం ద్వారా మనం తెలుసుకుందామండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः భక్తి యోగः. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతతో మామిచ్చాప్తుం ధనంజయ. ఒకవేళ నీవు నా మనస్సును నాయందే నిశ్చలంగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసం చేయుము అని అర్థం. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ నీవు నా మనస్సును మన మనస్సును ఆ భగవంతుడి యందు నిశ్చలంగా లగ్నం చెయ్యలేకపోతే, నిశ్చలంగా మనస్సుని ప్రాపంచిక విషయాల నుండి అంటే కంటికి కనిపించే ఈ భౌతిక విషయాల నుండి మనం దూరం చేయాలంటండి. నిగ్రహించుకోవాలంట. విషయ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కావాలి అంటున్నాడు. అది కావాలి అంటే మనము అభ్యాసం చేయాలంటండి. మనస్సుని శ్రీకృష్ణుడి యందే లగ్నం చేసి ఉంచటం వలన సాధన యందు అంటే ఆధ్యాత్మిక అభ్యాసం ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ముముక్షులు వాళ్ళందరూ కూడా అంతిమ పరిపూర్ణ స్థాయికి చేరుకోవచ్చంట. కానీ ఈ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టగానే మనం పరిపూర్ణ సిద్ధి సాధిస్తాము అని కూడా అనుకోవద్దంటున్నాడు. కాబట్టి ఇంకా భగవంతుడిపై సంపూర్ణంగా మనస్సుని ఎవరైతే నిలపలేరో వాళ్ళేం చెయ్యాలి? వాళ్ళు ఆయన్ను భక్తితో గుర్తు చేసుకోవటానికి పరిశ్రమించాలి. అంటే భగవంతుడిని స్మరించటానికి కూడా పరిశ్రమ అనేది ఉందంటండి. అదేంటి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అభ్యాసం ద్వారా పరిపూర్ణ సిద్ధి సాధించవచ్చు. ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. దీన్ని అభ్యాస యోగము అంటారు. అంటే నిరంతర ప్రయత్నం ద్వారా భగవంతుడితో ఏకమవ్వడం. నిరంతర ప్రయత్నం, అభ్యాసం అంటే రోజు ఒకే పనిని ఒకే టైంకి చేస్తే అది అభ్యాసం. సింపుల్‌గా చెప్తున్నాను. ప్రతిరోజు ఒకే పనిని ఒకే టైంకి చేస్తే అది అభ్యాసం. అలాగా మనం కూడా అభ్యాస యోగం అనే దాన్ని చెయ్యాలంటండి. అలా చేయడం ద్వారా భగవంతునితో మనం ఏకత్వం అవ్వడం, ఇతర వస్తువులు, తలంపుల వైపు మనసు వెళ్ళిపోకుండా అంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ భక్తుడు దానిని తిరిగి భగవంతుడి వైపు తేవటానికి పరిశ్రమించాలి. దీన్నే ఆయన నామాలు, రూపాలు, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఆయన ధామములు మరియు పరివారములన్నీ గుర్తు చేసుకోవడం ద్వారా సాధించవచ్చు. అంటే భగవంతుడిని మనం ఎలా స్మరించుకోవాలి? ఆయనకెన్ని నామాలున్నాయి, అన్ని నామాలు కానీ, ఆయన రూపాల గురించి కానీ, ఆయన గుణాల గురించి కానీ, ఆయన జరిపిన లీలల గురించి గాని, ఏదైనా సరే ఆయన్ని గుర్తు చేసుకోవడం ద్వారా, స్మరించడం ద్వారా ఈ యొక్క దేవుడి వైపు మన మనస్సుని లగ్నం చేసుకోవడానికి సాధించవచ్చుంటండి. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజు సాధకులకు తను చెప్పే ఉపదేశాల్లో ఈ నిరంతర ప్రయత్నానికి చాలా ప్రాధాన్యత ఇస్తారంటండి ఆయన. ఎందుకంటే ఓ ప్రియమైన సాధకుడా, మనస్సుని ప్రాపంచికత్వం నుండి తీసి భగవంతుడి అంతే లగ్నం చేయుము. దీన్నే పదే పదే నిరంతర అభ్యాసం అంటారు. అందుకే ముముక్షులకి అభ్యాస వైరాగ్యాలు ఇంపార్టెంట్ అండి. ఒకటి అభ్యాసం చేయాలి, 2 వైరాగ్యంతో ఉండాలి. ఈ 2 సాధించిన వాడు మాత్రమే ఆ భగవంతుడిని దర్శించుకోగలడు అని ఇక్కడ మనకి చెప్తున్నారండి. రేపు మనం మరి నెక్స్ట్ ఆదివారం 10వ శ్లోకం అర్థం గూడా మనం తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా చక్కగా మరి తెలియపరచండి.